శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషానికి తృతీయ స్థానంలో బృహస్పతి అక్కడ వచ్చేసాడు. రిట్రాగ్రేషన్లో మళ్ళీ తిరిగి వచ్చేసాడు. పునర్వసు నక్షత్రం 3వ పాదం మీదకి వచ్చాడు. అలాగే పంచమ స్థానంలో కేతువు, అదేవిధంగా అష్టంలో చూసుకునేసరికి బుధుడు శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యస్థానంలో కుజుడు రవి, 2 గ్రహాల యొక్క ప్రభావం, అగ్నితత్వం గల గ్రహాలు 2 ఉన్నాయి అక్కడ. లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోవాలంటే ఆర్థికంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత చేయకుండా ఉండగలిగితే బాగుంటుంది. ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నించండి. మీకు అనవసరంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. అలాగే కొత్త వ్యాపారాలు కూడా కొత్తగా వ్యాపారం ఆరంభించకుండా ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చేస్తున్న వ్యాపారాల్లో కొంత నష్టం కూడా కనబడే అవకాశం, తెలియని కొన్ని ఖర్చు కూడా కనిపిస్తుంది. అలాగా లక్ ఫేవరింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి జరుగుతున్నట్టుగా ముందుకు వెళ్ళిపోగలిగితే చాలా బాగుంటుంది మేషరాశి వారికి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ముహూర్తాలు లేవు కాబట్టి విశేషమైన శుభకార్యాలు అయినప్పటికీ రిజిస్ట్రేషన్స్, అలాగే మనకు ఇల్లు కొనడాలు, అమ్మడాలు, కొత్త ఇంటిలోకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడాలు, అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకి ఆర్థికంగా బలోపేతం జరగడం, ఇవన్నీ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం భయపడకలేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. లక్కీ నెంబర్ తీసుకుంటే నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే విదేశాల నుండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరు ఉన్నారు వాళ్ళు ఉద్యోగ రీసెర్చ్ చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు మాత్రం ప్రస్తుతానికి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. అలాగే మనకు విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారంలో కూడా న్యూట్రల్గానే ఉంటుంది. పెద్ద చెప్పుకోవడం డెవలప్మెంట్ కనబడదు మనకు. సో కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే అష్టమ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం నడిచేటప్పుడు, బండి నడిపేటప్పుడు కాలికి దెబ్బలు తగలకుండా చూసుకోండి. అది కాలికి ఎముక దెబ్బ తగులుతుందా, నరం చిట్లుతుందో మనకు తెలియదు, కానీ రెండింటి కలిపిన ఒక దోషం అయితే కనబడుతుంది, కళ కనబడుతుంది. అలాగే మనం పెద్దవాళ్ళు ఎవరైనా బాత్రూంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కాలు జారి ఎముకకి ప్లస్ నరానికి సంబంధించిన దోషం వచ్చే అవకాశం ఉంది ఈ 15 రోజుల్లో. అంచేతే కొంచెం అటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్ని సమస్యలు పరిష్కార మార్గం వస్తాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.